హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్జీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 65. అండ్ ఈ ఎపిసోడ్ 65లో మంచి న్యూసెస్ ఉన్నాయన్నమాట. అండ్ తెలుగు డబ్బు న్యూసెస్ కూడా ఉన్నాయి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ విషయం వెళ్ళిపోతే మై హీరో అకాడమీ నుంచి మై హీరో అకాడమీ ఎండ్ అయిపోయిన విషయం మనకు తెలిసిందే. ఆల్రెడీ వీడియో కూడా కంప్లీట్గా చేశాము. సో ఇప్పుడు చూసుకుంటే ఒక చిన్న షార్ట్ యానిమేటెడ్ సిరీస్ ఆర్ ఎపిసోడ్ అయితే అనౌన్స్ అయిందనమాట. ఎపిసోడ్ అనుకోండి. సో దీని పేరు ఐఎమ్ ఏ హీరో 2. సో ఇది చూసుకుంటే ఎరీ వన్ షాట్ అనమాట. సో ఎరీ ఫీచర్ అవుతుంది వన్ షాట్లో. అండ్ దీంట్లోనే మనకి కొత్త హీరో ర్యాంకింగ్స్ కూడా వస్తాయి. లైక్ ఇంతకుముందు ఉన్న ర్యాంకింగ్సే కాదు, మన ఇన్స్టాలో వేసింది. సో కొత్త ర్యాంకింగ్స్లో మన హీరోస్ డేకు అండ్ బాకుగా కావచ్చు టాప్ 10లోకి ఎంటర్ అవుతారు. సో అది కూడా రివీల్ అవుతుందన్నమాట. దీంట్లో చూసుకుంటే ఇదైతే ఈ సమ్మర్లో రిలీజ్ చేయబోతున్నారని చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్గా డేట్ చెప్పలేదు. సో మోస్ట్ లైక్లీ జూన్ జూలై టైంలో అయితే రావచ్చు. సో అప్పటి వరకు వెయిట్ చేసి చూద్దాం. సో నెక్స్ట్ నుంచి కలిపితే ద క్వింటెన్షియల్ క్వింట్ల ప్రెస్. సో ఈ యానిమే చూసుకుంటే మనకి కొత్త ప్రాజెక్ట్ యానిమే ప్రాజెక్ట్ తోటి అయితే తిరిగి రాబోతుంది. సో అందరూ ఇది ఎండ్ అయిపోయింది అనుకున్నారు, బట్ ఇది చూసుకుంటే కొత్త యానిమే ప్రాజెక్ట్స్ తోటి తిరిగి వస్తుందంట. సో చూద్దాం ఇది ఎలా ఉండబోతుంది వచ్చిన తర్వాత. ఇక నెక్స్ట్ జంగ్ వెళ్ళిపోతే రాస్కెల్ డస్ నాట్ డ్రీమ్. సో ఈ యానిమే యొక్క ఫైనల్స్ పార్ట్ ఏదైతే ఉందో డియర్ ఫ్రెండ్ది, సో దానికి సంబంధించిన ఒక మెమోరియల్ విజువల్ అయితే రిలీజ్ చేశారనమాట. మీకు అదే స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇదైతే మనకి అక్టోబర్ 16వ తారీఖున జపాన్లో రిలీజ్ కాబోతుంది. అండ్ అంతటితోటి సిరీస్ అయితే ఎండ్ కూడా కాబోతుంది. సో నెక్స్ట్ వెళ్ళిపోతే ది వన్ పీస్. సో నెట్ఫ్లిక్స్ నుంచి రాబోతున్న ఇది కొత్త సిరీస్ అనమాట, రీమేక్. సో ఇది ఫిబ్రవరి 2027లో రిలీజ్ కాబోతుంది. ఎస్, రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించి ఒక క్రేజీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సీజన్ 1లో మనకి టోటల్ 7 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ఎస్, 7 ఎపిసోడ్స్. అండ్ ఈ సీజన్ 1లోని 7 ఎపిసోడ్స్ టోటల్గా 50 చాప్టర్స్. అంటే ఫస్ట్ మనకి ఇష్యూ బ్లూ సాగాలోని 50 చాప్టర్స్ అయితే వీళ్ళు అడాప్ట్ చేయబోతున్నారు. సో దాన్ని బట్టి మీరు అడగొచ్చు, లైక్ 7 ఎపిసోడ్స్లో అంత ఎలా చేస్తారు బ్రో అని. భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఎపిసోడ్ 40+ మినిట్స్ అయితే ఉండబోతుందని కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇది కూడా చూసుకుంటే సేమ్ నెట్ఫ్లిక్స్ లైవ్ యాక్షన్ వెబ్ సిరీస్ ఉంది కదా, దాని ఫార్మాట్లోనే ఫాలో అవుతుంది. ఎగ్జాక్ట్గా దానిలాగా ఉంటుందా లేదా మాంగాని ఫాలో అవుతారా అనేది మీరు మ్యాక్సిమం మాంగానే ఫాలో అవుతారు, బట్ వచ్చినప్పుడు చూడాలి. ఫిబ్రవరి 2027లో రిలీజ్ కాబోతుంది మనకి ఈ సిరీస్ అయితే. తెలిసిందే కదా, స్టూడియో విట్ నుంచి అయితే వస్తుంది. సో ఈ నెక్స్ట్ కలిపితే కనోజోనో టొమోడాచి. సో ఇది ఒక కొత్త టీవీ యానిమే అయితే అనౌన్స్ అయిపోయిందనమాట. అది కూడా ఈ ఇయర్లోనే రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన ఒక విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక నెక్స్ట్ కలిపితే ద వరల్డ్ ఈజ్ డాన్సింగ్. సో ఇది ఒక కొత్త యానిమే. ఇది జూలై 2వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. ఒరిజినల్ యానిమే. అండ్ ఇది ఎవరి నుంచి వస్తుందో తెలుసా? సీవే గేమ్స్ పిక్చర్స్. దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు, మెయిన్ ట్రైలర్. స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ ట్రైలర్ మాత్రం చూడడానికి అదిరిపోయింది. మంచి వైబ్స్ అయితే ఇస్తుంది. డెఫినెట్లీ దీనికోసం వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ కలిపితే డ్రా దిస్ దెన్ డై. సో ఇది ఒక కొత్త యానిమే అనమాట. సో ఈ యానిమే జూలై 3వ తారీఖున రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన మెయిన్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఇది మ్యాక్సిమం మాంగా రిలేటెడ్ అయితే ఉండొచ్చు అనమాట. సో చూద్దాం, వచ్చిన తర్వాత అయితే నేను ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వెళ్ళిపోతే షేకిరో సిరీస్ ఏదైతే ఉందో షాడోస్ డై ట్వైస్, షేకిరో నో డిఫీట్ గేమ్ గురించి తెలుసుంటే దాని నుంచి వస్తుంది అనమాట యానిమే. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక కొత్త కీ విజువల్ రిలీజ్ చేశారు, మెయిన్ విజువల్. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ ఇంకొక బిగ్ న్యూస్ వచ్చింది ఏంటంటే వీళ్ళు సెప్టెంబర్లో 3 వారాల వరకు సెప్టెంబర్ 4వ తారీఖున స్టార్ట్ అయ్యి 3 వారాల వరకు జపాన్లో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఎస్, సో దాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళు క్రంచీరోల్ ఇప్పటికి కూడా చెప్తుంది ఈ ఇయర్లోనే యానిమే తీసుకొస్తామని. అంటే సెప్టెంబర్లో వాళ్ళు 3 వీక్స్ వరకు కొన్ని ఎపిసోడ్లు అయితే ప్లే చేస్తా అంటున్నారు. దాన్ని బట్టి చూసుకుంటే మనం అర్థం అవ్వాల్సింది ఏంటి, ఇది మ్యాక్సిమం ఫాల్ 2026 అంటే అక్టోబర్ టైంలో అయితే రావచ్చు అనమాట. సో మన ఇండియాలో రాదనుకోండి, వస్తే మాత్రం క్రేజీ ఉంటుంది. వస్తే దాని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం వచ్చిన తర్వాత. సో ఈ సేకిరో తోటి మనకి నార్మల్ న్యూసెస్, అఫీషియల్ న్యూసెస్ అయితే ఎండ్ అయిపోయినాయి. సో ఇప్పుడు బోనస్ ఇస్తాను మీకు. లీక్స్ రెడీయా? వెళ్దాం పదండి లీక్స్లోకి. సో ఫస్ట్ లీక్ చూసుకుంటే మనకి 2000స్కి సంబంధించిన షోజో రొమాన్స్ మాంగా. సో దీని పేరు డెంగికి డేసీ. సో ఇది చూసుకుంటే మనకి యానిమే అడాప్టేషన్ రాబోతుందని చెప్పి ఒక లీక్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి మ్యాక్సిమం, బట్ లీక్ అనమాట. ఇది ఇంకా అఫీషియల్ సోర్సెస్ నుంచి రాలేదు. సో ఈ యానిమే అడాప్టేషన్ అయితే రాబోతుందని చెప్పి మనకైతే తెలిసిందే. అండ్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. అండ్ దీన్ని అయితే నేను చూడాలనుకుంటున్నాను. డెఫినెట్లీ చూడడానికి అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. సో నెక్స్ట్ వెళ్ళిపోతే ఇది
లీక్ కాదు, బట్ నార్మల్ ఒక పెద్ద న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది చాలా క్రేజీ థింగ్ అయితే జరిగింది యానిమే రిలీజ్ అయిన కానించి. ఆ యానిమే పేరే సో విచ్ హెడ్ ఎట్లియర్. విచ్ హెడ్ ఎట్లియర్ రిలీజ్ అయిన కానించి తెగ రూమర్లు అండ్ అంతేకాకుండా కొంతమంది దీన్ని లేపడాలు ఏం చేస్తున్నారంటే, సో విచ్ హెడ్ ఎట్లియర్ చేయడానికి 7 years ప్రొడక్షన్ టైం పట్టిందని చెప్పి ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అండ్ అది చూసుకుంటే ఒక పెద్ద బోగస్ అనమాట. 7 years యానిమేని అంత టైం తీసుకొని 13 ఎపిసోడ్లు ఎవరు డెలివర్ చేయరు సీజన్ 1లో. అండ్ అదైతే ఆబ్వియస్లీ దీని యొక్క సీఈఓ ఏదైతే స్టూడియో బగ్ ఫిలిమ్స్ ఎవరైతే విచ్ హ్యాడ్ ఎట్లియర్ చేశారో, సో స్టూడియో బగ్ ఫిలిమ్స్ యొక్క సీఈఓనే కన్ఫర్మ్ చేశారు ఏంటంటే యానిమేకి 7 years అనేది ఏం పట్టలేదు, ఓన్లీ 3.5 years మాత్రమే పట్టింది. మాకు 2022లో వచ్చింది, ఆ తర్వాత 2023లో మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. సో ఇప్పటి వరకు 3.5 years మాత్రమే మేము యానిమేని వర్క్ చేసింది. సో 7 years అనేది ఏం లేదు అని చెప్పి తనైతే చెప్పారు. అండ్ అంతేకాకుండా ఈ 3.5 years ఏదైతే ఉందో ఇది కూడా ఒక మంచి స్కెడ్యూల్ అని చెప్పి అయితే తనైతే చెప్పారనమాట. సో 3.5 years తీసుకున్నారు కాబట్టి మోస్ట్ లైక్లీ మనకి నెక్స్ట్ రాబోయే సీజన్ 2 ఎపిసోడ్స్ కూడా ఆల్రెడీ వర్కింగ్లోనే ఉండుండొచ్చు. సో దాన్ని బట్టి చూసుకుంటే ఒక మంచి న్యూసే మనకి. సో ఇక నెక్స్ట్ లీగ్ విషయానికి వెళ్ళిపోతే ఒక టీవీ యానిమే అడాప్టేషన్, దీని పేరే మనకి కామెడీ ఫ్యాంటసీ లైట్ నావెల్. ఇది చూసుకుంటే ఐ బికేమ్ ద వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ విచ్ అని చెప్పి, సో దీనికైతే టీవీ యానిమే అడాప్టేషన్ రాబోతుందని చెప్పి ఒక లీగ్ అయితే వచ్చిందనమాట. సో ఇక నెక్స్ట్ లీగ్ విషయానికి వెళ్ళిపోతే డిన్నర్స్ విత్ మై డార్లింగ్. సో ఈ రొమాన్స్ నోవెల్ ఏదైతే ఉందో దీనికి కూడా యానిమే అడాప్టేషన్ అయితే రాబోతుందని చెప్పి మనకైతే అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు, బట్ ఒక లీగ్ అయితే వచ్చింది. సో ఇంతటితోటైతే నార్మల్ న్యూసెస్ అన్నీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మనం తెలుగు డబ్ న్యూసెస్లోకి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే తెలుగు డబ్ న్యూసెస్ కూడా కొన్ని ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ విషయం వెళ్ళిపోతే కర్ణ నుంచి. సో కర్ణ యానిమే May 8వ రిలీజ్ అవుతుందని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఎస్టర్డే అయితే ఆ యానిమే తెలుగులో, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఈ 4 లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ అయిందనమాట. క్రంచీరోల్లో చూసుకుంటే జపనీస్ అయితే లేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది జపాన్ వల్ల అయితే పెద్ద ఎక్కువగా ఇంక్లూడ్ అయినట్టు లేదు. సో ఈ కర్ణ అయితే ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది, చూడాలనుకునే వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. నేనైతే చూడడానికి ట్రై చేశాను, బట్ నాట్ ఇంట్రెస్టెడ్, అంత పెద్దగా అయితే నాకు అనిపించలేదు గొప్పగా. బట్ మీ అందరికీ నచ్చితే చూడండి, తెలుగు డబ్బు అయితే పర్లేదు, ఫైన్. సో ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే డోరేమాన్ నుంచి. డోరేమాన్ స్కై యూటోపియా మూవీ ఏదైతే ఉందో సో అది May 10వ మధ్యాహ్నం 12 గంటలకి డిస్నీ ఛానల్లో రాబోతుందన్నమాట. సో డిస్నీ ఛానల్లో చెక్ చేయండి చూడాలనుకునే వాళ్ళు. సో ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే ఇది కూడా ఒక లీక్ లాంటిది అనుకుంటే ఏంటంటే ది వన్ పీస్ ఏదైతే ఉందో మనకి సిరీస్ రిలీజ్ కాబోతుందని చెప్పాను కదా February 2027లో. మ్యాక్సిమం అది మనకి తెలుగు డబ్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది ఆల్రెడీ చూసుకుంటే వాళ్ళు హిందీ పోస్టర్ కూడా రివీల్ చేశారు వాళ్ళు నెట్ఫ్లిక్స్లో చూసుకుంటే. దాన్ని బట్టి మనకి తెలుగు, తమిళ్ కూడా రావచ్చు, ఎందుకంటే వాళ్ళ యొక్క ఒరిజినల్ సిరీస్ ఇది నెట్ఫ్లిక్స్ది, వాళ్ళే ప్రొడక్షన్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి మ్యాక్సిమం అయితే వచ్చే ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయి. సో వచ్చినప్పుడు ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే మై హీరో అకాడమియా నుంచి ఫైనల్ సీజన్ ఇప్పుడు మనకి తెలుగు, తమిళ్, హిందీలో క్రంచీరోల్లో స్ట్రీమ్ అవుతుంది. వాళ్ళు ముందు 7 సీజన్లు తీసుకొని రాలేదు, బట్ 8th సీజన్ అయితే తీసుకొచ్చారు. బట్ అలా అని చెప్పి ఆ 8th సీజన్ కూడా చూసుకుంటే మీకు ఏదో కొత్త డబ్బింగ్ అనుకోకండి, జియో హాట్స్టార్ డబ్బింగ్ని స్ట్రీమ్ చేస్తున్నారు. బట్ క్రంచ్లో సబ్స్క్రిప్షన్ ఉండి చూడాలనుకునే వాళ్ళు అయితే చెక్ చేయండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే విస్టోరియా వాండ్ అండ్ స్వార్డ్ సీజన్ 2 మనకి ఇప్పుడు తెలుగులో అయితే స్ట్రీమ్ అవుతుందన్నమాట. తెలుగు ఎపిసోడ్ 1 అయితే రిలీజ్ అయింది. ఎవ్రీ వీక్ మనకు కొత్త ఎపిసోడ్ అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే కోనోసుబా యానిమే మనకైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇది చూసుకుంటే తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ కాబోతుందన్నమాట. అండ్ దీని గురించి అఫీషియల్గా మనకు ఎలా తెలిసిందంటే ఆల్మోస్ట్ అట్లా అంటే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఒక వాయిస్ యాక్టర్ అయితే కోనోసుబాకి డబ్బింగ్ చెప్తూ ఒక రీల్ అయితే పెట్టారనమాట ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే. అంతేకాకుండా ఇది ఎవరి నుంచి వస్తుంది ఏంటనేది నేను చెప్పను, ఎందుకంటే అది చెప్తే కనుక రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ కోనోసుబా అయితే మనకి తెలుగు రిలీజ్ కాబోతుంది అనమాట. సో ఇక ఫైనల్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతాం. డోరేమాన్ నుంచి. డోరేమాన్ యొక్క కొత్త ఎపిసోడ్స్ May 4వ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయానమాట. డిస్నీ ఛానల్లో చూడాలనుకునే వాళ్ళు చూడండి. ఈ కంప్లీట్లీ కొత్త ఎపిసోడ్స్ అనమాట, కొత్త సిరీస్లో. ఎప్పటి వరకు వచ్చిన రీటైల్ కాస్ట్ కాదు, బట్ కొత్త డబ్బింగ్ తోటి కొత్త ఎపిసోడ్స్ని తీసుకొస్తున్నారు. రోజు పొద్దున 10ంటికి అయితే వస్తుంది. చెక్ చేయాలనుకునే వాళ్ళు చెక్ చేయండి. ఇక అంతటితోటి మనకి నార్మల్ న్యూసెస్, తెలుగు డబ్బు న్యూసెస్, లీక్లు అన్నీ అయిపోయినాయి. అండ్ ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటే బాబాయ్.